హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక పురాతనమైన ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాన్ని చూపించాలని మా కుటుంబ సభ్యులం అందరం కలిసి బయలుదేరాము. మేము ప్రతి సంవత్సరము ఈ ఆలయానికి వెళ్తాము. అందుకనే ఈ సంవత్సరం కూడా మేము ఈ ఆలయానికి వెళ్ళాలనుకున్నాము. ఈ ఆలయం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామం చివారులో వెలిసిన ఈ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. భక్తుల కోరికలు తీర్చే పవిత్ర క్షేత్రంగా ఈ ఆలయానికి మంచి పేరు ఉంది. ప్రతి శుక్రవారం, ఆదివారం పండుగ రోజుల్లోనే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంతకుముందు శుక్రవారం, ఆదివారం మాత్రమే వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు బుధవారం, గురువారంలో కూడా ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వస్తున్నారు. మేము కూడా ప్రతి సంవత్సరం కుటుంబం సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటాము. ఇక్కడ ఏంటిదనంటే, ఇక్కడ ఉండే చుట్టుపక్కల జనాలు, చుట్టుపక్కల వాళ్ళు కొత్తగా పెళ్ళి అవుతుంది కదా, వాళ్ళు కంపల్సరిగా ఇక్కడికి వచ్చి పెళ్లి బట్టలతోటే వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. వచ్చిన వాళ్ళు బోనం వేసి కంపల్సరిగా మేకలు కోసుకుంటారు. ఇక మామూలుగా వెళ్ళే వాళ్ళు ప్రతి సంవత్సరం అయితే వట్టి కోళ్ళతోటే మొక్కును తీర్చుకుంటారు. ఓడిబియ్యం కూడా పోసుకుంటారు. మొక్కున్న వాళ్ళు, మేము కూడా ఓడిబియ్యం పోసుకున్నాము. కానీ చాలామంది ఉండడం వల్ల వీడియో ఏమి తీయలేకపోయినాం. దర్శనం చేసుకోవడానికి మాకు దాదాపు 2 గంటల సమయం పట్టింది. కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో, జగిత్యాల జిల్లాల వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. అందుకనే రాను రాను కూడా ఎక్కువ జనాలు ఎక్కువైపోతుందన్న వల్ల 2 వారాలు ఎక్కువగా ఇక్కడికి జనాలు ఎక్కువగా వస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం మన అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఆలయం సమీపంలోని ప్రశాంతమైన ప్రదేశంలో మేము వంట చేసుకున్నాం. ఎందుకంటే గుడి దగ్గర చేసుకోవడానికి ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి మంట పొగలతోటి కళ్ళు బాగా మంటలు వేస్తున్నాయని మేము కొంచెం స్టేజీ దాకా వచ్చి మేము వంటలు చేసుకున్నాము. సాధారణంగా ఇక్కడ కోడిని కోసుకొని మేకను కోసుకుంటారు. బాయిలర్ కోళ్ళు అయితే కొయ్యారు. అందుకని మేము నాటుకోడి కోసుకొని కొత్తగా ట్రై చేద్దామని నాటుకోడి కడాయి చికెన్ అయితే చేసుకున్నాము. ఇదైతే చాలా బాగుంది. కాబట్టి వీడియోను కూడా తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ఐకాన్ నెంబర్ని ప్రెస్ చేయండి.